యాక్చువల్ విషయం ప్రధాని ప్రసంగం నుంచి మాట్లాడుకుంటున్నా రవిశంకర్ గారు. ఒకటి ప్రశ్నలు వదిలేసి ప్రసంగంలా సాగిందనేది, లేదా బడ్జెట్ ప్రసంగంలా సాగిందనేది ఒక విమర్శ ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తోంది. అయితే కొన్ని ఏవైతే వరాలు ప్రకటించారో వాటిలో పాజిటివ్ ఆస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏం కనిపించట్లేదా? ఒకసారి వాటిని ప్రస్తావించుకుందామా? మీకు 700 గురించి కానీ, ముఖ్యంగా పేదల గృహ రుణాలపై ఫోకస్ చేయడం కానీ, లేకపోతే గర్భిణీలు, వృద్ధుల డిపాజిట్లు, చిన్న పరిశ్రమలకు 2 కోట్ల దాకా, ఇందులో ఎంతో కొంత వెసులుబాటు కల్పించారు కదా ఒక వర్గానికైనా. చూపిస్తారండి. ఫస్ట్ 1978లో ఫేమస్ కార్టూనిస్ట్ ఆర్కే నారాయణ ఆ రోజున మొరార్జీ దేశాయ్ గారు 5,000 నోట్లు 10,000 నోట్లు వాటిని క్యాన్సిల్ చేశారు. అప్పుడు అద్భుతమైన కార్టూన్ వేశారు. దీంట్లో ఇప్పుడు దీన్ని ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ మొరార్జీ దేశాయ్ గారు వెనకాల చెట్టు వెనకాల నుంచుని వారు చూస్తున్నారు. వారు చూస్తూ ఇదేమో పులి, ఈ పులి తోకనేమో ఎలుక బోన్లో పెట్టి ఇప్పుడే బిగిన్ అయింది అంటున్నాడు అనమాట. ఇప్పుడే బిగిన్ అయింది పిల్లి తోకని బోన్లో పెట్టి దాని మీద చాలా విచిత్రమైన, అంటే కార్టూన్ ఇవాళకి 78కి ఇవాళకి 40 సంవత్సరాలు మనకి తేడా వచ్చినా కూడా ఎంత కాంటెంపరేనియస్ గా ఇవాళ ఈ కార్టూన్ ఉందంటే మరి అందరూ ఆశ్చర్యపోవాలి. ఇవాళ మనం కనుక మాట్లాడుకుంటాం మీకు ఏమీ కనిపించడం లేదా వీటిల్లో అంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. రూరల్ పూరు అర్బన్ పూరుకి మనము పక్కా హౌసింగ్ స్కీమ్ పెడతా ఉంటాం. ఇందాక నేను చెప్పాను. దీంట్లో నువ్వు ఇన్కమ్ క్రైటీరియా అనేది తీసుకోకుండా అసలు ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఒకవేళ బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అందుకని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కట్టించింది ఇళ్ళు. ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? మీరు చెప్పిన 4 పాయింట్లలో 9 లక్షల హౌసింగ్ ఏమో నువ్వు కనుక తీసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన దానికి 4% తగ్గిస్తా అంటున్నా. 12 లక్షలు అయితే 3% ఉంటుంది. కరెక్ట్. దీనికి అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేనేజ్మెంట్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ లోనే ఉంది. నువ్వేం చేయక్కర్లే. అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేనేజ్మెంట్, ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేనేజ్మెంట్ లో 3 months కి 6 months కి ఇవన్నీ జరుగుతుంది. మనకి ఇంకొకటి రిటైర్డ్ 70 ఏళ్ల పైన దాటిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ కొంటున్నారు. సీనియర్ సిటిజన్ కి నిన్నటిదాకా 9% ఉంది. 9% నువ్వు 7% చేసి ఇప్పుడు 8% ఇస్తారా? ఎటువంటి బిజినెస్ అంటే ఇది చాలా ఘోరమైన బిజినెస్ చేస్తున్నారు. దేశంతో రైతులు స్మాల్ స్కేల్ లోన్స్ రైతుల్ని 2 నెలలు మొదటి 2 నెలలు ఇప్పుడు రబీ రుణాలకి వాళ్ళు ఇచ్చారు అని కూడా 2 నెలలే. 2 నెలలకు మాత్రమే లోన్ ఇస్తా అంటున్నాడు ఆయన. అంతకంటే ఇవ్వట్లేదు. మీరు చూసుకోండి ఒకసారి. రేపు పొద్దున మీ పిఎంఆర్ఐ గానీ లేకపోతే మీకు నాబార్డు గానీ ఇచ్చేది ఏంది? 2 నెలలకు మాత్రమే. ఇంట్రెస్ట్ టోటల్ గా వేవ్ చేస్తా అంటలేదు. 2 నెలలు మాత్రమే ఓన్లీ ఇస్తా అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ నువ్వు అర్బన్ పూరు ఇక్కడ ఉద్యోగాలు లేక కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఊళ్ళల్లో ఉన్న కూలీలకి రైతు దగ్గర డబ్బులు లేవు. రైతు వెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకోవడానికి లేదు. వాడు వీడికి తీసుకొచ్చి ఆ పూట కూలీ ఇవ్వడానికి లేదు. ఆడ ఆల్రెడీ ముష్టివాడైపోయాడు. అంటే రైతు ఏమో కూలీ అయిపోయాడు, కూలీ ఏమో ముష్టివాడైపోయాడు. నువ్వు అర్బన్ నుంచి రూరల్ కి వాళ్ళ వెనక్కి తరిమితే అర్బన్ లో ఉన్న వాడికి జాబులు లేక వెనక్కి వెళ్తే రూరల్ లో ఉన్నవాడికి అర్బన్ లో ఉన్నవాడికి కాంపిటీషన్ రూరల్ లో వచ్చి రూరల్ లో ఏ విధమైన అరాచకం ప్రబలుతుందని ఆలోచించారా? ఇటువంటి అన్యాయం అంటే ఓవరాల్ గా ఎవరికి ఒరిగింది ఏం లేదు. ఎవరికి ఒరిగింది ఏం లేదు. పూర్తిగా ఒకటి కౌంటర్ ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. ఆ రోజున కొంత కోర్సు కరెక్ట్. ఆ రోజున అట్లా కాదు. కేవలం 78 లో నేను కూడా ఉన్నా. అప్పుడు 5,000 10,000 నేను ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చి నేను చూడాల. అంటే ఎక్కడో సిటీస్ లో ఉండేమో. కాబట్టి ఆ రోజున 0.1% టచ్ చేశారు. కానీ వాళ్ళు 86% ఆఫ్ కరెన్సీ టచ్ చేశారు. దాన్ని దీనికి పోలికలేదు. ఒకటి. 2, ఆ రోజుకి ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ నమ్మకం కానీ ప్రజల్లో ఈజ్ డిఫరెంట్. ఆ రోజుల్లో అంత సీరియస్ గా తీసుకోవాలి ప్రజలు కూడా దాన్ని. కాబట్టి దీన్ని వాళ్ళ పోల్చాల్సిన అవసరం లేదు. రెండోది, మోడీ గారు బీద వాళ్ళందరికీ విద్య వైద్య ఇది ఇల్లు. అంటే ఆంధ్రాలో అంటే మనకి వేరే కారణాల వల్ల ఇక్కడ విద్య వైద్య ఉండొచ్చు, ఆరోగ్యశ్రీ లేదా విద్య. కానీ దేశం మొత్తానికి ఈ విద్య వైద్య ఇళ్ళు ఈ 3 కట్టి ఇవ్వాలనేది ఆయన కమిట్మెంట్. పెదలతో మొదలైతే అది ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ ద కార్డ్స్. ఇకపోతే ఇది ఇప్పుడు 6,500 అది ఇందాకే జగన్ రెడ్డి గారు చెప్పారు.
ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు పట్టణ వృద్ధుల డిపాజిట్లు దానికి ఆల్రెడీ ఉన్నదాన్ని తగ్గించారు. స్థిర వడ్డీ వేరు, కంటిన్యూస్ ప్రాసెస్ వేరు. దాని ప్రాబ్లం ఏంటంటే భవిష్యత్తులో వడ్డీలు తగ్గుతాయి, గ్యారంటీగా తగ్గుతాయి, 2 to 3% తగ్గుతాయి. తగ్గితే చాలా మంది దేశంలో ఈ ఇంట్రెస్ట్ మీద బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 7.5 లక్షల వరకు వాళ్ళు కూడా ₹1 కోటి వేసుకుంటే రాదు, 7.5 లక్షల వరకు వాళ్ళ బతకటం కోసం. జగన్ రెడ్డి గారు మొత్తం ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతా క్యాష్లెస్, ఇవాళ నగదు రహితం వైపు దేశాన్ని నడిపించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అందులో ముందున్నాయి, తెలంగాణ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. కానీ నిన్నెక్కడ ఆ ప్రస్తావన ప్రధానమంత్రి గారు ఎందుకు చేయలేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ చేశారు. నగదు రహితం కావడం వల్ల ఏ బీజేపీ ముఖ్యమంత్రి చేయనంత కన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా, బ్లాక్ మార్కెటింగ్ మొత్తం అరికట్టబడతా అంటున్నాం కదా. వీళ్ళు ఏమైతుందంటే వ్యవస్థ నగదు రహితం ద్వారా ఆదాయం, ప్రభుత్వ ఆదాయం ఎట్లా పెరుగుతుంది అని చెప్తే చాలా సింపుల్ గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక కిన్లే వాటర్ బాటిల్ ఉంది ఎగ్జాంపుల్. ఆ కిన్లే వాటర్ బాటిల్ ప్రతిరోజు ఒక కోటి కిన్లే వాటర్ బాటిల్ అమ్మితే అది లెక్కల్లో చూపించేది 1 లక్ష 2 లక్షలు మాత్రమే. అదేవిధంగా హైదరాబాద్ హోటల్ సిస్టమ్ లో కానీ వాళ్ళు సర్వీస్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ తీసుకుంటారు, అది ప్రభుత్వానికి చెల్లించలేకపోతారు. ప్రధానంగా నగదు రహితం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ అరికడతారు. బ్లాక్ మార్కెటింగ్ అంటే మీకు బేగం బజార్ పోతే తెలుస్తుంది. ఎన్టీవీని తీసుకొని బేగం బజార్ పోతే కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది ఎవ్రీడే. అవాలా నుంచి పడితే నీకు మసాలాల దాకా హల్దీరామ్ ఖాన్ నుంచి హల్దీరామ్ ప్యాకెట్లు ఎన్ని అమ్ముతారో లెక్కలు చూపించేది అన్ని ఉంటుంది. కోట్ల రూపాయల వ్యాపారం, నగదు, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను నగదు ట్రాన్సాక్షన్ యూజ్ చేయడం వల్ల బేగం బజార్ పోతా, ఇంతకుముందు క్యాష్ ఇచ్చేది. నిన్న ప్రధానంగా ఆయన ఏమన్నాడు, గరీబ్ కళ్యాణ్ ద్వారా గతంలో పేదలకు ఇల్లు కట్టిస్తామని ఈ స్పీచ్ కంటే ముందు చెప్పి, ఇవాళ పేద బడుగు బలైన వర్గాలకు ఈ దేశం పనిచేస్తా ఉంది, అవినీతి పరులకు, నల్లధనం ఉన్నోళ్లకు, నిజాయితీగా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇబ్బంది పెడతాం, ఇది పేదల కోసం పనిచేస్తామని చెప్పారు కదా ప్రధానమంత్రి మోడీ గారు. ఏ పేదల కోసం పనిచేస్తుందంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు 6,000 రూపాయలు, దాదాపుగా 56% జనాభా మహిళలు ఉన్నారు. ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు కదా, ప్రతి కుటుంబంలో మహిళలు ఉంటారు కదా, వారికి 6,000 రూపాయలు స్ట్రేట్ గా వెళ్ళిపోతున్నాయి కదా. దాంతో పాటు బిలో పవర్టీ ఎవరైతే ఉన్నారో 4% వడ్డీ రేటు తగ్గించడం అంటే అది చాలా పెద్ద విషయం. 3% వడ్డీ రేటు తగ్గించడం చాలా పెద్ద విషయం. ఇది చేయలేం. గతంలో ఎందుకు చేయలేమంటే బ్యాంకుల్లో లావాదేవీలు లేకుండే, 5-6 లక్షల కోట్లు మాత్రమే టర్న్ ఓవర్ లో బ్యాంకులలో ఉండే. ఇలా 14 లక్షల కోట్లు వచ్చి బ్యాంకులో ఉన్నాయి కాబట్టి 100కు 100% రఘునాథ బాబు గారు చెప్పినట్టు వడ్డీ రేటు పడిపోతుంది. ఆ వడ్డీ రేటు పడిపోయే విధంగా పేద బడుగు బలైన వర్గాల ప్రజలు, ఒక హోటల్లో పనిచేసే వెయిటర్ కి మా రవిశంకర్ జేదియాల గారు వారి ఆఫీసులో పనిచేసే అటెండర్ నెలకు 10,000 ఇస్తా ఉన్నాడు. 10,000 రూపాయలు ఇచ్చే వ్యక్తి కూడా ఈ కెన్ గెట్ ద లోన్. 9 lakhs లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద 3%, 4% తగ్గిపోతుంది. 4% అంటే అది చారానా 40 పైసలో ఎంతనో లెక్క వస్తుంది. కాబట్టి కానీ ఇవాళ రిజిస్టర్డ్ గా 1 నుంచి 2% ట్యాక్స్ కట్టే మధ్యతరగతి ఉద్యోగులకి ఏం లేదుగా ఇందులో. ఇప్పుడు 1.1 కోటి దేశంలో 1,125 కోట్ల ప్రజలు ఉంటే 1,65,00,000 మంది మాత్రమే ట్యాక్స్ కడతారని చెప్పేది లెక్క మనం చూసాను సోషల్ మీడియా. పర్సెంటేజ్ చెప్తాను అంటే చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఇంకా ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఏం చర్యలు తీసుకుంటారో నాకు తెలిసి ఈ రోజు ఈ వారంలో చెప్పబోతారు. ఇప్పుడు ఈ రోజేమారు ఈ యుద్ధం ఇంతటితో ఆగదు, ఇంకా రానున్న రోజుల్లో జరుగుతారు. అదే విధంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేది. ఆయన ప్రకటించిన పథకాలన్నీ కూడా గర్భిణీ స్త్రీలు గానీ, కిసాన్ కార్డు గానీ, వడ్డీ రుణం గానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి 8% స్థిర వడ్డీ 9% అనేది కంటిన్యూస్ ప్రాసెస్, స్థిరంగా కంటిన్యూస్ ఒక లంసంలో వస్తుంది. ప్రతి నెల 10 ఏళ్ల పాటు అదే వడ్డీ వచ్చే విధంగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఈ ప్రజల కష్టాలు, నోట్ల కష్టాలు తీరడానికి, చిల్లర కష్టాలు తీరడానికి, రోడ్ల మీద లైన్లలో క్యూలో ఉండడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలేందో చెప్పకపోవడం అది దురదృష్టకరం. అంశాలు పెద్దిరెడ్డి గారు, ఒకటి త్వరలోనే కష్టాలు తీరిపోతాయి. ఆ త్వరలో అంటే అన్నాడు చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తున్నట్టు, సీనియర్ ఎకనామిస్ట్ నేషనల్ వైడ్ గా నార్మల్సీకి రావడానికి కనీసం 3 నుంచి 6 నెలలు పడుతుంది అని September 23rd చెప్తున్నారు. సో దానికి ఒక క్లారిటీ లేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారి యొక్క స్పీచ్ అంతా చూసినప్పుడు వారు నిజంగా కూడా 50 రోజుల లోపల టోటల్ గా సెట్ అయిపోతుంది,
ఈ ఏటీఎంలు కానీ బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ రూరల్ వాళ్ళు కానీ చిన్న మొత్తాలలో డబ్బును ఉపయోగించుకునే వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరికీ సర్ప్లస్ గా డబ్బులు అందుబాటులో ఉంటాయని వారు ఎక్స్పెక్ట్ చేశారు. చేయడానికి కూడా 2 కారణాలు ఉన్నాయి. వారు కూడా ఈ 14-15 లక్షలు డిపాజిట్ అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలే. ఓ 10 లక్షలు డిపాజిట్ అవుతుంది, ఓ 4-5 లక్షలు డిపాజిట్ కాదు. 10 లక్షలు అంటే ఒక 7 లక్షలు మనం సర్క్యులేషన్ తీసుకొస్తే అది ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ సర్క్యులేషన్ డబ్బు లేదనేటువంటి ఒక సలహా మేరకు అది ప్రింటింగ్ అక్కడ దాకా చేసినారు. కానీ పెద్ద నోట్లు కావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చిన్న నోట్లు చేసేసినట్టయితే ఒక 1 month లోపల సెట్ అయిపోతుంది. తర్వాత డిజిటల్ ఎకానమీకి వైపు డైవర్ట్ చేసి మోటివేట్ చేసినట్టయితే అది తగ్గించుకోవచ్చు. ఇంకా ప్రింటింగ్ అనేది ఇంత పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం లేదనేది జాగ్రత్తలు తీసుకునే అన్ని ఆలోచించి చేసేళ్ళు. కానీ 50 రోజు అయిన తర్వాత నిన్నటి పరిస్థితి చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసే దానికంటే అసలు మనం చెప్పుకునే దానికంటే కూడా 500,000 నోట్లు రద్దయినటువంటి 86% పెద్ద నోట్ల కంటే కూడా ఇవాళ ఎక్కువ డిపాజిట్ అయినాయి. మార్చి వరకు కూడా మనం ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకోమన్నాం. అలాంటి తెలివిగల వాళ్ళు చాలా మంది ఉంటారు, సలహా ఇచ్చేవాళ్ళు. జంధ్యాల లాంటి వాళ్ళు చాలా మంది సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు కనుక అక్కడ కూడా ఎంత డిపాజిట్ తెలియదు. కనుక అది 14 లక్షలు ఇద్దా, 15 లక్షలు ఇద్దా, 16 లక్షలు తెలియదు. అది మనం అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోతే ఆ ఎక్కువైన డబ్బు ఏందని అదొక పెద్ద ప్రశ్న. దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి, దాని నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న ప్రధానమంత్రి గారు సూచాయగా వారు చెప్పిన సారాంశం ఏంటంటే, ఎస్ డెఫినెట్ గా నాకు ఈ ఆదాయం వెసులుబాటు వచ్చింటే నేను ఈ పేదవాళ్ళు ఇల్లు కట్టేయాలనుకున్నా, రైతులకు నేను ఈ విధంగా రుణమాఫీ చేసి వడ్డీలు కూడా తగ్గించేసి వాళ్ళకు సులువైన వాయిదాలలో రుణాలు ఇవ్వాలనుకున్నా, వృద్ధులకు నేను ఆదుకోవాలనుకున్నా, గర్భిణీ స్త్రీలను ఆదుకోవాలనుకున్నా. అయితే ఇదన్నీ స్కీమ్స్ ఉన్నాయి వారి దగ్గర, కానీ వెసులుబాటు లేదు. అక్కడ ఎంత అని చెప్పే పరిస్థితి లేదు. అది బడ్జెట్ అప్రూవల్ లేకుండా, ఇది బడ్జెట్ మనీ కదా, ఇప్పుడు బ్యాంకులు అంటే వైట్ మనీ, నోబడీ కెన్ క్లెయిమ్ ఇట్ ఇస్ నాట్ గవర్నమెంట్ మనీ అంటిల్ అన్లెస్ అది బ్లాక్ మనీ అని నిర్ధారించిన తర్వాత తప్ప. అది ఏడాది పడతా 2 ఏళ్ళు పడతా మళ్ళీ ఇలాంటి కోర్టులో కేసు వేసుకుంటే ఎప్పుడైతే తెలియదు కనుక వారు నా ఆలోచన ఇంత పెద్దగా ఉండే నేను అనుకున్నది చేయలేకపోయినానని అసహనం వాళ్ళు ఒక బాధ కలిగింది. సిన్సియర్ ఉన్న వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, ఇబ్బంది పడ్డారని కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. సో అది మనం అప్రిషియేట్ చేయాలి. బట్ డెఫినెట్ గా క్యాష్లెస్ అనేది, క్యాష్లెస్ అంటే నువ్వు డబ్బులు అందుబాటులో పెట్టలేక నువ్వు ఏదో క్యాష్లెస్ మాట్లాడుతున్నావు, కార్డు ఎట్లా వాడతారు, ఇది ఎట్లా వాడతారు, సర్వర్ ఎక్కడ ఉంది అని వ్యతిరేకత ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది కదా. అంటే అనవసరంగా నేను వ్యతిరేకత మోల్డ్ చేసుకోవడం ఎందుకు, ఇనిషియేట్ చేసినాను అనే దాంట్లో అసలు దాని మీద స్పష్టత పూర్తిగా చెప్పే పరిస్థితి లేదు. అందులో 100% ప్రూఫ్ గా అన్ని మనం చేయలేకపోయినాం కనుక దాన్ని కానీ ఇవన్నీ కూడా బస్ డెఫినెట్ గా లాంగ్ రన్ లో ఐ హోప్ లాంగ్ రన్ లో ఈ అనుభవాల ద్వారా తప్పకుండా ఎంతో కొంత మేలే జరుగుతుంది. జరగదని అనుకోవడానికి వీల్లేదు. 23 రవిశంకర్ గారు డేట్ చెప్పారు. నార్మల్సీకి రావడానికి వారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు 15 లక్షల కోట్లు మనం ప్రింట్ కావాలంటే మనకున్న సామర్థ్యాన్ని బట్టి లెక్కే చెప్తున్నారు. అది ఓకే. నార్మల్సీ అంటే నార్మల్ బ్యాంకింగ్ రంగం సాధారణ స్థితికి చేరుకోవడానికి. బ్యాంకింగ్ రంగం సాధారణ స్థితి కంటే అప్పర్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. బ్యాంకింగ్ రంగం బ్రహ్మాండంగా ఉంది, బ్యాంకింగ్ రంగం ప్రాబ్లం లేదు. అయితే బ్యాంకర్స్ కూడా ఏం బాధపడుతున్నారు, వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఇవాళ బ్యాంకులో 15 లక్షల కోట్లు చేయడంగానే మేము రిచ్ కాదు, మేము సఫిషియెంట్ కాదు, మా డిఫాల్టర్స్ ను ఎట్లా వాళ్ళ దగ్గర వసూలు చేయాలో దానిపైన ఒక చర్యలు ఉండాలి. అది లేకుండా పోతే మేము అసలు మొత్తం దివాళీ అయిపోతాం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కఠిన చట్టాల గురించి చెప్పే అవకాశం ఉంది. ఒకటి వెయిటింగ్ బినామీ యాక్ట్ అది తొందరలో వస్తుందిలే కానీ సినిమా అయిపోలేదు. టైటిల్స్ పడ్డాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది ఈ రైతులతో చూడండి, అది చాలా మంచి. ఎట్లాగంటే చాలా మంది వాళ్ళ ఈ భూమి వాళ్ళ పేరున ఉంటుంది, వాళ్ళేమో నిజం రైతులు కాదు, వాళ్ళు దాన్ని పెట్టుకుని వ్యవసాయ రుణాలు 4% తీసుకుని బిజినెస్ కు వాడుకుంటున్నారు. దీనివల్ల ఇది 2 నెలలు ఫ్రీ, దీంతో ఇంకా 2 నెలలు 3 నెలల కన్నా పంట ఉండదు. ఆ తర్వాత కావాలంటే పంటని ఫ్లెడ్జ్ పెట్టి తీసుకోవచ్చు. కాబట్టి దీంతో ఈ బినామీ ఈ రైతు రుణాలు వాడుకునేవి పోతాయి. ఓవరాల్ ఇంప్రెషన్ చెప్పండి. అంటే ప్రధాని ప్రసంగంతో ప్రధాని అసహనంగా ఉన్నారో, లేకపోతే ఇదేదో కొంత ఫెయిల్ అవుతుందనో, లేకపోతే కొంత బుమరాంగ్ అవుతుందనో ఏదో కొంత కనిపించిందా? కాదు, కానీ ప్రజలందరూ చాలా ఎగరు ఉన్నారు. నిన్న గతంలో బహుశా ఎప్పుడు లేనంత మంది టీవీల ముందు కూర్చున్నారు. సో అంటే ఎక్స్పెక్ట్ చేసినంత సినిమా ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి ఇవాళ నుంచి ఏ నిర్ణయాలు వస్తాయి? థ్యాంక్ యూ వెరీ మచ్. నగదు రహితం ద్వారా మాత్రం ఖచ్చితంగా 3 అంతలు పెరుగుతాయని చెప్పి థ్యాంక్ యూ రవిశంకర్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.